అని చెప్పి చెప్తారు రాజుగారు. చూసి వస్తానని చెప్తారు. అంతే. అయితే అందరికి చెప్తారు రాజుగారు అబ్బాయి బండి వస్తుంది. పక్కకు తప్పుకోండి, పక్కకు తప్పుకోండి అనని చెప్పి రాజభటులొచ్చి ముందే చెప్తారు. చెప్పిన తర్వాత బర్రన రాజుగారి కుమారుని బండి ఎళ్తూ ఉంటది. ఇంతలోకి ఒక బాబు వచ్చి బండి కింద పడి చనిపోతాడు. అక్కడికి వాళ్ళ రాజుగారి కుమారుడిని ఆపి అక్కడ పిల్లోడు పడి చనిపోయిన కాడకి ఆళ్ళ అమ్మొచ్చి పిల్లోడు అమ్మ నీకిది న్యాయంగా ఉందా? నువ్వు రాజువైతే ఇట్లా చేస్తావా? అది ఇదనని జెప్పి ఆయన మీద రాజుగారి కుమారుని మీద పోట్లాడుద్ది. పోట్లాడితే ఆయన నేనేం చెయ్యను, అనుకోకుండా జరిగింది అనని జెప్పి క్షమాపణ చెప్పి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత రాజ్యానికెళ్ళిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత పట్టాభిషేకం చేస్తా ఉంటారు. పట్టాభిషేకం చేసే టైంలో ఆమె బాబుని తీసుకొని అక్కడికి వచ్చిద్ది రాజ్యంలోకి. వచ్చి మీకు న్యాయమా రాజుగారు మీ అబ్బాయి పట్టాభిషేకం చేపించుకుంటున్నాడు. మా బాబుని చంపాడు ఇట్లా అనని చెప్పి రాజుగారిని అడుగుద్ది. అడిగితే దానికి రాజుగారు ఏమంటారంటే మా బాబు